వైసీపీ అధినేత జగన్ బర్త్డే సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయారు. తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు జగన్ ఫ్లెక్సీకి కోడి రక్తంతో అభిషేకించారు. ఆ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. కొన్ని వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. తిరుపతిలోని కట్టకిందపల్లెకు చెందిన నల్లందుల బాలసుబ్రహ్మణ్యం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సమీప బంధువు. ఎలాంటి పనులు చేయకుండా తిరుగుతుంటారు. గత డిసెంబర్ 21వ తేదీన వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కొత్తపల్లి కూడలి వద్ద శుభాకాంక్షలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అదే రోజు రాత్రి ప్రైవేట్ సంస్థ ఉద్యోగి భువన్ కుమార్ రెడ్డితో కలిసి ఓ కోడితో వచ్చారు. తల కాళ్లు చెరువైపు పట్టుకుని చాకుతో గొంతు కోశారు. రక్తాన్ని మాజీ సీఎం జగన్ బొమ్మపై చల్లారు. ఆ సమయంలో తీసిన వీడియోకు అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకు అబ్బని గుర్తు చేస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా అనే రక్త చరిత్ర సినిమా పాటను మార్ఫింగ్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 15 రోజుల తర్వాత వెలుగులోకి రావడంతో ఆ ప్రాంతానికి చెందిన రవి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్ మంజూరైంది. అయితే నిందితులను పరామర్శించేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కోర్టుకు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.